కార్పొరేట్ ఇండియాలో రిజల్ట్స్ సీజన్ టెన్షన్ మొదలైంది. జనవరి 2వ వారం నుంచి కంపెనీలు తమ 3వ త్రైమాసిక ఫలితాలను విడుదల చేయబోతున్నాయి. అయితే మార్కెట్ దృష్టి మాత్రం ఐటీ రంగంపైనే ఉంది. ఐటీ రంగానికి ఆక్సిజన్ అమెరికా, ఐరోపా మార్కెట్లే. అక్కడ వడ్డీ రేట్లు తగ్గుముఖం పట్టడం, ఆర్థిక వ్యవస్థ సాఫ్ట్ ల్యాండింగ్ అవుతుంది అన్న సంకేతాలు మన ఐటీ కంపెనీలకు శుభసూచకం. గత 2 త్రైమాసికాలుగా మందగించిన డీల్ విన్స్ ఈ క్వార్టర్లో పుంజుకునే అవకాశం ఉందని అనలిస్టులు భావిస్తున్నారు. ఈ ఫలితాల్లో మనం ప్రధానంగా 3 అంశాలు గమనించాలి. 1 గైడెన్స్. ప్రస్తుత లాభాల కన్నా వచ్చే ఆర్థిక సంవత్సరానికి కంపెనీలు ఇచ్చే రెవెన్యూ గైడెన్స్ ముఖ్యం. మేనేజ్మెంట్ కామెంట్స్ పాజిటివ్ గా ఉంటే షేర్ ధరలు రాకెట్లా దూసుకెళ్తాయి. 2 అట్రిషన్ రేట్. ఉద్యోగుల వలసలు తగ్గుముఖం పట్టడం ఐటీ కంపెనీల మార్జిన్లను కాపాడుతుంది. 3 ఏఐ ప్రాజెక్ట్. జనరేటివ్ ఏఐ ద్వారా ఏ కంపెనీకి ఎక్కువ ప్రాజెక్టులు వస్తున్నాయో ఆ కంపెనీ భవిష్యత్తు బాగుంటుంది. లార్జ్ క్యాప్ కంపెనీల కంటే మిడ్ క్యాప్ ఐటీ కంపెనీలు ఈసారి కూడా అద్భుతమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఇప్పటికే రికవరీ మూడ్ లో ఉంది. ఈ ఫలితాలు గనక అంచనాలను మించితే 2026లో ఐటీ సెక్టార్ మళ్లీ మార్కెట్ లీడర్ గా మారుతుంది.